ఇప్పుడు మనకు ఒక అత్యంత ఆసక్తికరమైనటువంటి ఫ్లాష్ న్యూస్ వచ్చింది ఏంటంటే, మనం అందరికంటే ముందు డిస్కస్ చేసాం కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయి అని చెప్పని. సో ఈ కేంద్ర మంత్రివర్గంలో మార్పులు కేవలం కొంతమందినే మారుస్తారని అనుకున్నాం, కానీ చాలా భారీ స్థాయిలో రీషఫల్ జరిగేటట్టుగా ఉందని 38 మంది అంటున్నారండి. 38 మంది అంటే అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ హయాంలో అట్లా జరిగినట్టు నాకు గుర్తు. అయితే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇది ఇంత పెద్ద రీషఫలింగ్ అని అంటే, ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకత ఎప్పుడైతే వస్తుందో ఆ వ్యతిరేకతని అగ్రనాయకులు వాళ్ళ మీద పడకుండా తుడిచేయటం కోసం ఏం చేస్తారంటే భారీ స్థాయిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది జరుగుతుంది. ఇది చాలా రాష్ట్రాల్లో జరిగింది, కేంద్రంలో కూడా జరిగినటువంటి సందర్భమే. అయితే ఇప్పుడు అలాంటి ప్రక్రియకి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారు. దీంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే యూత్ ముఖ్యంగా వాళ్ళకి అందుతున్నటువంటి సమాచారం కానీ మనకు కనిపిస్తున్నటువంటి సంఘటనలు కానీ ఏంటంటే, యూత్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి అనేటువంటిది గూడు కట్టుకుంది. అంతకంతకు కూడా ఈ పాలన మీద వాళ్ళ యొక్క అసంతృప్తి. ఇవన్నీ చూసిన తర్వాత సరే ఏదైనా సరే ముందు యువతని శాంతపరచాలి, మేము కూడా చాలా యువకులమే సుమా, మాకేమి జవసత్వాలన్నీ ఉడిగిపోలేదు అని చెప్పని ఆ యువ రక్తాన్ని ఎక్కించుకోవటం కోసం అని చెప్పని 38 మందిని దాదాపుగా మార్చేస్తారని చెప్పని, ఈ కొత్త దాంట్లో ఎక్కువ మంది యువతకు ప్రాధాన్యం ఇస్తారని, యువతకు ప్రాధాన్యం ఇస్తాం, మహిళలకు ప్రాధాన్యం ఇస్తాం, ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తాం అనేటువంటి ఒక క్రమంలో జరుగుతుంది. ఏంటంటే రేపు రాబోయే దీంట్లో ఎన్నికలు 6 రాష్ట్రాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 6 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రాలకి విశేషమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వాలి, అక్కడ నుంచి చాలా మందిని తీసుకోవాలి అనేటువంటి ఒక వ్యూహానికి ఈ రెండింటిని కూడా వన్ షాట్ టూ బర్డ్స్ లాగా, అంటే దేశంలో జరుగుతున్నటువంటి దీనికి మళ్ళీ ఒక కొత్త రక్తాన్ని మేము కొత్త జవసత్వాలతో ముందుకు వచ్చామని చెప్పడం ఒక పాయింట్, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి దీన్ని చేయాలి అనేది ఒక పాయింట్. అయితే ఈ క్రమంలో మరి ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఉండే మార్పులు చేర్పులు ఏమిటి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో గతంలో మనం డిస్కస్ చేసాం. మరి యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి అన్నప్పుడు చాలా ఆరోపణలు గతంలో ఎదుర్కొన్నటువంటి, అసలు పెద్ద స్థాయిలో డిమాండ్ చేశారు అప్పుడు రామ్మోహన్ నాయుడిని తీసేయాలని. మరి ఇప్పుడు రామ్మోహన్ నాయుడిని తీసివేస్తారా? రామ్మోహన్ నాయుడిని తీసేసేటట్టయితే తాజాగా ఆ ప్రాంతానికి సంబంధించి ఇంకొక వ్యక్తికి రాజ్యసభ స్థానం కూడా కట్టబెట్టారు. అది ఆ ఉద్దేశంతోనేనా లేకపోతే మరో ఉద్దేశం ఏంటుందా? అయితే ఖచ్చితంగా అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం 2కి స్థానభ్రంశం ఉంటుంది అనేటువంటిది ఒక ఆలోచన. అదేవిధంగా మరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి అని ఒకవైపు చెప్తూ 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంత్రి పదవులు ఇవ్వకూడదు అని కూడా అనుకుంటున్నారు. మరి 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఇవ్వకూడదనే నిర్ణయం అయితేనేమో పురంధేశ్వరి గారికి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం లేదు. చాలా రోజులుగా ఆవిడ తనకి అవకాశం వస్తుందనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఇటీవల కాలంలో క్రియాశీల అంటే వివాదాస్పద ఆ రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా ఆవిడ చాలా నిశ్శబ్దంగా మౌనాన్ని పాటిస్తున్న విషయం కూడా చూడొచ్చు మనం. గతంలో చిన్న చిన్న విషయాలకి లిక్కర్ విషయాలకు కూడా వచ్చి బయటకు మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ లిక్కర్ బ్రాండ్లతో సహా కూడా ఒక దశలో మాట్లాడారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చాలా గంభీరంగా మౌనంగా ఉంటున్నారంటే కేవలం మంత్రి పదవిని ఆశించే ఆవిడ ఈ వ్యవహారమైన ఈ శైలిలో ఉన్నారని. మరి అలాంటి పురంధేశ్వరి గారికి మహిళా కోటాలో అయితేనేమో ఆవిడకి ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే పునర్వ్యవస్థీకరణలు ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నట్టయితే ఆవిడకి వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి కూడా మరి ఒకరికి కానీ ఉద్వాసన పలికే అవకాశం ఉందని, ఆ ప్లేస్లో ఇంకొకళ్ళని తీసుకుంటారని వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 2 మార్చచ్చు అనేది కూడా వినిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా ఊహాగానాలే తప్ప ఎక్కడా కూడా స్పష్టత అనేది లేదు. అయితే పునర్వ్యవస్థీకరణ గురించి మాత్రమే అంతసేపు రాష్ట్రపతితో ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలాసేపు చర్చలు జరిపారనేది అయితే మాత్రం జాతీయ మీడియాలో నిర్ణయం వచ్చింది ఆ వార్త. ఇది సంగతి. ప్రధానంగా ఈ ఉద్యమం జరుగుతుంది అయితే ధర్మేంద్ర ప్రధాన్ని మార్చేయాలి అనేటువంటిదే ఇప్పుడు కాక్రోచ్ ఉద్యమం అంతా కూడా వాళ్ళు
అంటే డిమాండ్. ఇప్పుడు ఆ గతంలో రామ్మోహన్ నాయుడు గారిని మార్చాలి అన్నారు, కానీ ఈ ప్రభుత్వం యొక్క వైఖరి తెలుసు కదా, అవును. అవతల వాళ్ళు డిమాండ్ చేస్తే వీళ్ళు లొంగిపోయి ఇదయ్యే పరిస్థితి ఏమీ లేదు. అందుకని ఆ రోజున అప్పుడు వరకు నిలబెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే సరైన అవకాశం చూసి ఇప్పుడు ఆల్రెడీ మా ఒక మంత్రి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాతే ఈ ఇష్యూ అనేటువంటిది బయటకు వచ్చింది. అయితే ఆయన ఎందుకు చేశాడు ఏంటనే దాన్ని ఎక్కడ కూడా ఆయన ప్రకటించలేదు. కానీ ఆ రాజీనామా తదనంతరమే వెంటనే హుటాహుటిన ప్రధాని నరేంద్ర మోడీ గారు ముర్మూజీని రాష్ట్రపతి గారిని కలవటం, చాలాసేపు సుదీర్ఘంగా మంత్రాలు జరిపిన తర్వాత ఇంచుమించుగా ఒక అంచనా, ఇది జాతీయ మీడియా అంచనా, 38 మందిని పూర్తిగా రీషఫల్ చేస్తారని. మరి పనితీరు సరిగా లేదు అనే కారణంతో అంటే చాలా శాఖల మీద ఇప్పుడు ఒక ఇతను ఎడ్యుకేషన్ మినిస్టర్ అనే కాదు, ఏవియేషన్ మినిస్టర్ అని మాత్రమే కాదు, చాలా మంది రైల్వే, టెక్స్టైల్స్, సమాచార ప్రసార శాఖ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, పర్యావరణం, న్యాయశాఖ, ఈ శాఖల్లో ఎక్కువగా అసంతృప్తి గూడుకట్టు ఉందనేది వినవస్తున్నమాట. సో ఇవన్నీ కూడా అయితే రీషఫల్ చేసినట్టయితే వాళ్ళని చేస్తారు. చేసినప్పుడు ఈ 6 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందులో నుంచి పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ప్రాతినిధ్యం ఉంటుందనేటువంటిది తెలుస్తుంది. మరి మీరు అన్నట్టు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, యువ ప్రతినిధులకి అవకాశం ఇచ్చేలాగా. సో మరి చూద్దాం ఇది ఎంతవరకు ఆయన ఏం మారుస్తారు, ఎలా మారుస్తారు, మార్చడం ద్వారా మళ్ళీ ఒక కొత్త ఇమేజ్ అనే దాన్ని తీసుకొస్తారా అనేది మనం వేచి చూడడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తున్నామండి 99 టీవీ.